పూర్వజన్మలో భీష్ముడు ఎవరో మీకు తెలుసా? వెల్కమ్ టు అరుణాచల గీతం ఛానల్. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అష్టావసువులలో ఒకడు. వసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి విష్ణువుకి సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. ఈ 8 వసువులు బ్రహ్మపుత్రులు. ఒకసారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్ఠ మహర్షి దగ్గర ఉండే కామధేనువు. అది ఏది కోరితే అది ఇస్తుందని తెలిసి వారు మహర్షికి చెప్పకుండా తీసుకువెళ్లారు. వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది తెలుసుకుని వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్ఠుని క్షమించమని వేడుకోగా కామధేనువును తీసుకువెళ్లిన వసువును మాత్రం దీర్ఘకాలం భూలోకంలో ఉండమని చెప్తాడు. మిగిలిన 7 కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని చెప్తాడు. వీరే గంగాదేవికి శంతన మహారాజుకు పుత్రులుగా జన్మిస్తారు. గంగాదేవి మొదట 7 పుత్రులను జన్మించిన వెంటనే నదిలో వేస్తుంది. 8వ బిడ్డను మాత్రం శంతనుడు అడ్డగించగా అతనికి అప్పగించేసి వెళ్లిపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. అతనే భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. సబ్స్క్రైబ్ టు అరుణాచల గీతం ఛానల్.